నేను మీ ఆర్వీజే శ్రీకాంత్. ఈరోజు కామన్ మ్యాన్ విత్ ఆర్వీజే. ఈ ఎపిసోడ్లో మనం ఒక కామన్ మ్యాన్ అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. ఒక రాజకీయ నాయకుడు తన మనోభావాలు తెలపాలి అంటే ప్రెస్ మీట్లు ఉన్నాయి, ప్రజాభిప్రాయం ఉంది, కొన్ని సంఘాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక సెలబ్రిటీ తన అభిప్రాయాలు తెలపాలంటే చాలా ప్లేస్లు ఉన్నాయి. కానీ ఒక కామన్ మ్యాన్ గుండె చప్పుడు మనం తెలుసుకోవాలి అంటే ఆ ప్లేస్ మనకు అసలు దొరకదు. ఈ రోజు మనతో పాటు ఉన్నది కామన్ మ్యాన్ గా వచ్చిన వ్యక్తి శామ్యూల్ కార్తిక్. ఆయన నేతాజీ యువజన ప్రభంజనం అనే ఒక సొసైటీ స్టార్ట్ చేసి ఎన్నో కార్యక్రమాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూ వచ్చారు. సో వెల్కమ్ అండి. ముందుగా అసలు నేతాజీ యువజన ప్రభంజనం అని సొసైటీ మీరు స్టార్ట్ చేశారు కదా, సో దీని యొక్క ఉద్దేశం ఏంటి? లైక్ ఇక్కడికి రావడానికి కూడా మెయిన్ సోషల్ మీడియా. మిమ్మల్ని చాలా ప్రోగ్రామ్స్ లో చూసాము, చాలా సొసైటీ కానీ అక్కడ కానీ రోడ్ల దగ్గర కానీ మీరు చేస్తున్నాయి చూసి. అసలు ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? యాక్చువల్గా మేము నేతాజీ యువ ప్రభంజనం స్టార్ట్ చేయకముందు ఒక 10 to 15 మెంబర్స్ మేము గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటుండే. ఆ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మేము ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఒక చిన్నపిల్లని పట్టుకొని కొడుతున్నప్పుడు మేము చూసినాం ఆ సీన్ని. వెళ్ళినాం, సాధారణంగానే అందరు రియాక్ట్ అయినట్లు వెళ్ళి అడిగినాం, ఎందుకు ఈ అబ్బాయిని కొడుతున్నారంటే దొంగతనం చేసినాడు అని చెప్పి ఆ పిల్లోని కొడుతున్నారు. సో ఆ రోజు అక్కడ మేము ఆ పిల్లోని తీసుకొని వచ్చేసినాము. తీసుకొచ్చి అక్కడి నుంచి ఆ పిల్లోని పంపించేసిన తర్వాత మళ్ళీ మేము కూర్చొని మేము మాట్లాడుకున్నప్పుడు వచ్చిన ఒక చిన్న ఆలోచన ఏంటంటే, ఈ పిల్లలు ఇట్లా దొంగతనాలు లేదంటే ఎందుకు ఇట్లా రోడ్ల మీద ఉంటున్నారు, చిన్న చిన్న పిల్లలు ఎందుకు సిగ్నల్స్ దగ్గర అక్కడిక్కడ అడుక్కుంటున్నారు, ఎందుకు ఈ చిన్న పిల్లలకి ఇట్లాంటి దుస్థితి వస్తుంది అని ఒక ఆలోచన నుంచి వచ్చిన ఇదే నేతాజీ యువ ప్రభంజనం. మాకు సూపర్. అక్కడ నుంచి మేము మా జర్నీ అనేది స్టార్ట్ చేసినాము. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు కామన్ మ్యాన్ విత్ ఆర్వీజే. ఈరోజు మన షోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ నల్లధనం. భారతదేశం వెనుకబడడానికి కారణం ఏంటి అంటే ముందుగా నల్లధనం అంటారు కదా. అసలు ఆ నల్లధనం అంటే ఏంది, అసలు భారతదేశానికి వెనుకబడడానికి కారణం నల్లధనం అని మీరు అభిప్రాయం ఎలాంటిది మీది? నల్లధనం అంటే ఇప్పుడు మనం దీని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు, అందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే ఇక్కడ ఒక 100 రూపీసో 1000 రూపీసో 500 రూపీసో ఒక నంబర్, యూనిక్ నంబర్ ఇచ్చి హవాలా రూపంలో ఇక్కడ వీళ్ళకి ఇక్కడ మనీ అకౌంట్ ఇక్కడ సెటిల్ అయిపోతుంది, అక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ చేసేస్తారు. ఒకటి అది. 2 లంచగొండితనం. 3 పరస్పరం అంటే మీరు ఇది చేయండి మీకు ఇంత సెటిల్మెంట్స్. సో దీని గురించి నల్లధనం అంటే అందరికీ తెలిసిన విషయమే ఇది. అంటే భారతదేశం వెనుకబడడానికి కారణం నల్లధనం వల్లనే. ఆ నల్లధనమే మన దగ్గర కరెక్ట్ పూర్తిగా లేకుంటే అసలు భారతదేశం ఇలా ఉండేది కాదు అంటారు కదా. భారతదేశం వెనుకపడిపోవడానికి కారణము నల్లధనం మాత్రమే కాదు, నల్లధనంతో పాటు ఎన్నో విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి నిరక్షరాస్యత, చదువు లేకపోవడం, నాగరికత, వెస్ట్రన్ కల్చర్ని అంటే మన దుస్తుల్లో కానీ మన వేషధారణలో కానీ వెస్ట్రన్ కల్చర్ని అలవాటు చేసుకుంటున్నాం మనం భారతదేశం కానీ మనం కానీ. చదువుకోవడంలో కానీ నాగరికతంలో కానీ వాళ్ళని మనం తీసుకోలేకపోతున్నాం. భారతదేశం వెనుకపడడానికి నల్లధనం ఒక కారణం మాత్రమే. అయితే ఈ నల్లధనం ఇవన్నీ పెరగడానికి కారణం ఎవరంటే మనమే. ఎందుకంటే లంచం ఇచ్చేవాడు ఉన్నాడు కాబట్టే తీసుకుంటున్నామని వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఇస్తున్నామని మనం. అందుకని ముందుగా ఈ నల్లధనాన్ని అరికట్టాలంటే చేయాల్సింది ఏంటంటే కామన్ మ్యాన్గా మనం మారాలి. ఫస్ట్ మన ఆలోచన విధానం మారాలి. ప్రభుత్వం ఉంది, దానికి చట్టం ఉంది, ప్రభుత్వ అధికారులు ఉన్నారు, వాళ్ళు దానికి పనిచేయాలి, వాళ్ళు ఖచ్చితంగా కట్టుబడి పనిచేయాలి. అయితే పనిచేయాలంటే కొన్నిసార్లు లేట్ అవుతుంది. లేట్ అయినప్పుడు ఏంటంటే మాట్లాడి అడిగి చేయించుకోవాలి. అంతేగాని మాకు త్వరగా కావాలి, ఈరోజు సాయంత్రం కల్లా కావాలి, నీకు 10,000 ఇస్తా అంటే డబ్బుకు పడనోళ్ళు సర్వసాధారణంగా ఎవరు లేరు. ఈరోజు మీకు ₹1 ఫ్రీగా ఇస్తామంటే ఎవరు కాదన్నారు, ఎవరైనా తీసుకుంటారు. భారతదేశంలో 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దు చూసాం కదా. సో ఈ రద్దు వల్ల నల్లధనం పోతుంది. జనవరి 1 నుంచి మనకు 2017 నుంచి వేరే ఒకటి మనం భారతదేశాన్ని చూస్తున్నాం అంటారు కదా. ఇది మీ యొక్క అభిప్రాయం ఏంటి? అసలు 500 రూపాయల నోటు 1000 రూపాయల రద్దు వల్ల కంప్లీట్గా భారతదేశంలో ఉన్న నల్లధనం పోతుంది అనుకుంటారా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2017 నుంచి న్యూ ఇయర్ నుంచి కొత్త సంవత్సరము, కొత్త సమాజము, ఒక కొత్త ప్రపంచం చూపిస్తాం మేమని అంటున్నాం. ఎట్లా చూపిస్తారు? ఇప్పుడు 500 రూపాయల నోటు కానీ 1000 రూపాయల నోటు కానీ రద్దు అని చెప్తున్నారు. అయితే దీన్ని
రద్దు అని చెప్పడం కన్నా మార్పిడి అని చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏది కూడా రద్దు అవ్వలేదు, ఎక్కడ కూడా రద్దు అవ్వలేదు. ఓన్లీ మనం మార్పు చేస్తున్నాం. మన దగ్గర ఉన్న పాత నోట్లను బ్యాంకులో వచ్చి కొత్త నోట్లను తీసుకుంటారు. అయితే ఈ మార్పుడు అంటే ఇంత సడన్గా తీసుకున్న నిర్ణయం వల్ల జరిగేది ఒకటే, కొన్ని రోజుల వరకు ఫేక్ కరెన్సీ అనేది మనం మరకొట్టచ్చు. 2, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళకు ఫినాన్షియల్గా ఒక రకమైన ప్రాబ్లం అనేది మనం క్రియేట్ చేయొచ్చు. అంతవరకే తప్ప నిజంగా మనం అరికట్టడం అనేది జరగని పని. ఎందుకంటే ఇంకా ఈజీ ఇప్పుడు ఒక 500 నోట్ రూపాయలు ఒక 10,000 క్యారీ చేయాలంటే ఒక 20 నోట్లు పట్టుకోవాలి. అదే 1000 రూపీస్ నోట్స్ అంటే ఒక 10 పట్టుకోవాలి. ఇప్పుడు 2000 నోట్స్, ఒక 5 నోట్లు చాలా ఈజీగా మనం క్యారీ చేయొచ్చు. అందుకని నల్లధనము అరికట్టడం ఏమో కానీ పెంచడానికి ఇంకా ఈజీ వేని మనం చేస్తున్నాం. ఎట్లా అంటే అరికట్ట ఇన్ని రోజులు మన నల్లధనాన్ని మన దగ్గర రాకుండా బయట దేశాల్లో పెట్టాం. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర పెట్టుకోవచ్చు. ఇంకా చాలా ఈజీగా ఇప్పుడు 2000 నోట్ని మనం క్యారీ చేయవచ్చు. దానివల్ల అరికట్టడం అనేది ఏం జరగదు నా అభిప్రాయంలో. కాకపోతే కొంతవరకు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ ఫేక్ కరెన్సీని కానీ కంట్రోల్ చేయడంలో ఒక విధమైన పాత్ర పోషించడం మాత్రం జరుగుతుంది. భారతదేశంలో చిన్న తప్పు చేస్తేనే ఎన్నో శిక్షలు ఉంటాయి, మనకు ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఈవెన్ మనం ఏదన్నా ఒక చిన్న రోడ్లో కానీ బయట కానీ ఏదన్నా చిన్న తప్పు చూస్తేనే ఇంకా మనం ఎన్నో శిక్షలు ఉంటాయి కదా. మరి ఇక్కడ నల్లధనము కొంతమంది దగ్గర కోట్లు ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు ప్రభుత్వానికి తెలియదా? లేక ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రభుత్వం చూస్తూ ఎలా ఊరుకుంటుంది? ఇప్పుడు ప్రభుత్వంకి తెలియదా ఇదంతా అంటే తెలుసు వాళ్ళకి. ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ తెలియకుండా ఉండదన్నది ఏం లేదు. వాళ్ళకి తెలుసు ఇంత నల్లధనం ఉంది, లేదంటే ఇన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, అన్నీ తెలుసు. ప్రభుత్వానికి మొత్తం తెలుసు. అయితే ఇక్కడ మనం ప్రభుత్వము అన్నప్పుడు ఒక కొటేషన్, ప్రభుత్వం అన్నప్పుడు రాజకీయంగా ఉన్న వాళ్ళని మనం ప్రభుత్వంగా లెక్కలకు తీసుకోలేం, అధికారులను తీసుకోవాలి. కలెక్టర్స్, ఐపీఎస్, వీళ్ళను ఎంఆర్ఓ, రెవెన్యూ, వీళ్ళని మనం తీసుకోవాలి. అయితే వీళ్ళు చెప్పినవన్నీ మన రాజకీయ నాయకులు వింటున్నారా? మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు చెప్పినవి వాళ్ళు వింటారా? అసలు కన్సిడరేషన్ చేస్తారా? వాళ్ళు చెప్పిన ఒక మాటని వాళ్ళ పరిగణలోకి తీసుకొని కనీసం ఆలోచన చేయడానికి ఒక నిమిషమైనా వాళ్ళు వెచ్చిస్తారా? ఇక్కడ చెయ్యరు అట్లా. అయితే ఎందుకు చేయరు? ఎందుకు నల్లధనము, ఈ బ్యాంక్స్ అకౌంట్, వీటన్నిటి ప్రశ్నకు తెలియదా అనే ప్రశ్నకి ఏంటంటే, ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, లేదంటే చిన్న చితక కార్పొరేటర్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, వీళ్ళు ఏ రోజైనా బ్యాంక్లోకి వెళ్ళి వీళ్ళు డబ్బులు డిపాజిట్ కానీ విత్డ్రాల్ కానీ ఏమైనా చేస్తే తెలుస్తుంది వీళ్ళకి. అసలు బ్యాంక్ అకౌంట్కి ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే దానికి కావాల్సిన ప్రొసీజర్స్ అన్నీ ఏముంటాయని వీళ్ళకి కనీస అవగాహన ఏమైనా ఉంటే వీళ్ళకు ఆ విధమైన ఆలోచన ఏమైనా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆయన ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే వాళ్ళ డ్రైవర్నో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఒక పిల్లోడినో పంపించి ఇక్కడ నుంచి ఫోన్ చేస్తాడు, ఇట్లా మా కుర్రోడు వస్తాడు, అదేందో చూడండి అని. బ్రాంచ్ మేనేజరు లేకపోతే బ్యాంక్లో పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారో ఆ ఒక ఫామ్ ఇచ్చి పంపిస్తారు, ఇక్కడికి సిగ్నేచర్ పెట్టుకొని రండి, ఒక ఫోటో తీసుకొని రండి. ఫామ్ ఇంటికి వస్తుంది, నేను ఇంట్లో కూర్చొని సంతకం పెట్టి పంపిస్తాడు. ఇది వాళ్ళకి జరుగుతుంది. అదొక సామాన్యుడిగా మేము లేదంటే నేను ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే దానికి ఆధార్ కార్డ్ అని, పాన్ కార్డ్ అని, ఎలక్ట్రిసిటీ బిల్ అని, ఐడి కార్డ్ అని, ఓటర్ కార్డ్ అని, ఇట్లా ఒక సెట్ ఆఫ్ ఫైల్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత కూడా లైన్లో నించొని ఆ ఫామ్ తీసుకొచ్చి సంతకాలు పెట్టి ఫైల్ అంత ఇచ్చిన తర్వాత వెరిఫై చేస్తామండి, మీరు వెళ్ళండి ఇప్పటికి పంపిస్తారు. దాన్ని మళ్ళీ మనమే ఫాలో అప్ చేయాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి ఇట్లా ఇచ్చాం కదా, ఏమైనది అని మనమే ఫాలో అప్ చేయాలి. అందుకని వీళ్ళకి అసలు బ్యాంక్లో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. లేకపోతే డబ్బులు వేయాలి అన్నప్పుడు అంటే ఒక లిమిట్ 25,000 కన్నా పైన వేసేటప్పుడు పాన్ కార్డ్ని సబ్మిట్ చేయాలి. ఇట్లాంటి కొన్ని ప్రొసీజర్స్ వీళ్ళకి తెలిస్తే అది ఉంటుంది, అది వీళ్ళకి తెలియదు అసలు. బ్రదర్, నాకు ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మన దేశం నుండి వేరే దేశానికి వెళ్ళాలంటే ఈవెన్ ఒక స్టూడెంట్ కా నుంచి బట్టి ఒక పొలిటీషియన్ వరకు కానీ ఎవరు కూడా వెళ్ళాలి అంటే ఎన్నో తనిఖీలు చేస్తారు. ఈవెన్ బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేస్తారు, ఇంత అమౌంట్ ఉండాలి అంటారు, ఇవన్నీ చేస్తారు. మరి వేల కోట్లు మన దేశం నుండి పక్క దేశంలో స్విస్ బ్యాంక్లో ఎలా పెడతారు వీళ్ళు అసలు? అంటే ఇప్పుడు దీని గురించి మనం ఎట్లా అంటే
అందరికీ తెలిసిందే. మనం అమౌంట్ తీసుకెళ్ళి అక్కడ పెడుతుంటే మనం ఇక్కడ నుంచి అన్ని లక్షల రూపాయలని కానీ అమౌంట్ని కానీ మనం క్యారీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ ఇవ్వం మనం. అవును. అక్కడేమి ఇవ్వం. సింపుల్ ఇక్కడ వాళ్ళ మనుషులు ఉంటారు, అక్కడ వాళ్ళ మనుషులు ఉంటారు. మనం ఇక్కడ వీళ్ళకి అకౌంట్ సెటిల్ చేస్తే సరిపోతుంది. ఓకే. అక్కడ అమౌంట్ అక్కడ వాళ్ళు సెటిల్ చేసేసుకుంటారు. ఇక్కడ ఇంకో క్వశ్చన్ అండి, మన దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళాలి అంటే అన్ని తనిఖీలు చేస్తారు. ఒక స్టూడెంట్ కా నుంచి బట్టి ఒక పొలిటీషియన్ వరకు ఎవరు పక్క దేశానికి వెళ్ళినా కూడా ఈవెన్ బ్యాంక్ అకౌంట్ కా నుంచి బట్టి మొత్తం వీసా వరకు అన్ని చెకింగ్ చేస్తారు, అన్ని చేస్తుంటారు. మరి అందరు కూడా ఏమంటారంటే స్విస్ బ్యాంక్లో మనీ ఉంది. ఎస్, అఫ్ కోర్స్, అది అందరికీ తెలిసిన మాటనే. మరి వేల కోట్లు ఇక్కడ నుంచి తనిఖీలు తెలియకుండా పక్క దేశాలకి ఎలా మార్పిడి అవుతుంది? ఇప్పుడు పక్క దేశంలోకి మనీ మార్పిడి అవుతుంది అంటే ఇక్కడ పెద్ద బ్రహ్మసత్యం కానీ ఏం లేదు. ఇక్కడ సింపుల్, ఇక్కడ వాళ్ళ మనుషులు ఉంటారు, అక్కడ వాళ్ళ మనుషులు ఉంటారు. మన దగ్గర ఉన్న అమౌంట్ ఏందో వీళ్ళకి ఇక్కడ సెటిల్ చేస్తే సరిపోతుంది. అక్కడ వాళ్ళు చూసుకుంటారు అదంతా. అసలు స్విస్ అకౌంట్లో అకౌంట్ ఉంది అని చెప్తున్న వాళ్ళకు ఏ పేరు మీద ఉంది, వాళ్ళ ఫోటో ఏముంది, అక్కడ రాసిన వీళ్ళ మోల్స్ ఏదైతే ఉందో ఏం రాసినారో కూడా కరెక్ట్గా తెలుసు అని కూడా నేను అనుకోను. ఎందుకంటే ఆ బ్యాంక్ అక్కడ వాళ్ళు చూసుకుంటారు అదంతా. వీళ్ళేం అక్కడికి వెళ్ళరు, ఇదేం జరగదు. ఇక్కడ వీళ్ళు ఇచ్చేస్తారు, సరే సార్ మీరు వెళ్ళండి మేము చూసుకుంటామని వీళ్ళకి ఇక్కడ అమౌంట్ అయిపోతుంది, అక్కడ వాళ్ళకి అక్కడ సెటిల్మెంట్ అయిపోతుంది. అదే ఇంతకుముందు మనం అన్నాం కదా నాగరికత అని. ఈ నాగరికతను మనం ఏంటంటే మంచిదని తీసుకోము, మనం టెక్నాలజీని తీసుకోము. ఇచ్చేడు కాయిన్కి బ్యాక్ సైడ్ మాత్రమే మనం తీసుకుంటాం, ఫ్రంట్ సైడ్ తీసుకోము. ఎట్లా అంటే ఇప్పుడు అమెరికాలో చూడండి, ట్రాఫిక్ ఉంటుంది, ఎంత సీక్వెన్స్లో వెళ్తూ ఉంటారు ట్రాఫిక్. కానీ మన దగ్గర వెళ్తుందా? ఎంతోమంది యూఎస్ వెళ్ళేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. యూఎస్కి వెళ్ళిన మన ఇండియన్స్ అక్కడ కనీసం ఇంత చిన్న ఉమ్ము కాదు కదా, పేపర్ కూడా పాడారు ఇట్లా. నేను ఒకసారి ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు వన్ ఆఫ్ ది గాయ్, ఆయన జస్ట్ అప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయ్యి వచ్చింది, బయటకు వచ్చింది. ఐ థింక్ మలేషియా ఫ్లైట్ అనుకుంటా, మలేషియా నుంచి వచ్చినాడు. ఆయన రావడము ఫస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి క్యాప్ పాయింట్లోకి రాగానే గట్టి ముందు కింద ఉమ్మేశాడు. అంటే ఆయనకి దేశం అంటే ఇష్టం లేదా, అందుకని ఉమ్మేశాడా, లేకపోతే ఇక్కడ ఈ దేశంలో ఏం చేస్తారులే అని ఒక దీంతో ఉమ్మేసినాడా అనేది నాకు అర్థం కాలే. వెళ్ళి అడుగుదాం అనుకున్నా, ఏం బ్రదర్ ఇది అని. కానీ ఆ రోజున్న పరిస్థితులు అడగలేకపోయినా నేను. అంటే ఏంటంటే అక్కడ ఉమ్మేస్తే లేదంటే పేపర్ ఎక్కడైనా పాడేస్తే చట్టాలు ఉన్నాయి, శిక్ష పడుతుందని ఒక భయం ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఏమవుతుంది, మీ ఇల్లా నా ఇష్టం, అంతా మన ఇష్టం, ఇక్కడ ఇష్టానికి చేస్తాం. అందువల్ల ఏంటంటే మనకు ఒక దేశంలో ఒక చట్టం ఉందన్న భయం లేకుండా పోయింది మనుషులకి. చట్టాలు ఎక్కువైపోయి, స్వతంత్రం ఎక్కువైపోయి, దేశం అంటే ఒక భయం లేకుండా పోయింది మనకు. అందుకని ఈ నల్లధనాన్ని కానీ డబ్బుల్ని కానీ ఇష్టానికి చేస్తాం మనం. ఇట్లా ఈ చట్టాలు ఇవన్నీ గౌరవించినందుకే సో వీళ్ళు నల్లధనం ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. సింపుల్గా చెప్పొచ్చు ఆ మాటని, నల్లధనం ఎక్కువ ఇప్పుడు సింపుల్ ఒక విషయం అడుగుతాను నేను. ఇప్పుడు విజయ మాల్యా గారు ఉన్నారు, లేదంటే లలిత్ మోడీ గారు ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, మన ప్రభుత్వాలకు తెలీదా? నిజంగా వాళ్ళని దేశానికి రప్పించాలంటే మన వాళ్ళు తీసుకొని రాలేరా? వాళ్ళ ఆస్తులు అన్నీ ఇక్కడ ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలు కానీ, లేదంటే వాళ్ళ ఆస్తులు కానీ, వాళ్ళ వ్యాపారాలు కానీ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి అక్కడికి ఎట్లా వెళ్ళిందో కూడా ప్రభుత్వాలకు అన్నీ తెలుసు. ఇంత పెద్ద వ్యవస్థలో ప్రభుత్వానికి మాకు తెలియదు అంటే ఇంకా అది ప్రభుత్వం కానే కాదు అసలు ఇంకా. ఎందుకంటే ఇంత పెద్ద దేశము, ఇంత పెద్ద వ్యవస్థ. ఇప్పుడు ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఒక మారుమూల గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని ఒక మంత్రి కానీ ఎవరైనా అనుకుంటే క్షణాలలో ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అట్లాంటిది ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మాకు తెలియదు, ప్రభుత్వం తెలియదు అంటే ఇట్స్ అ జోక్. అది అందరికీ తెలుసు, వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ఇప్పుడు విజయ్ మాల్యా గారు మొన్న ఒక క్రికెట్ మ్యాచ్ ఏదో ఉంటే దాన్ని వీడియో తీసి సోషల్ వెబ్సైట్లో పెట్టారు. అందరం చూసినాం మనం, ఆయన ఏం చేస్తున్నారు, ఏ బ్రాండ్ మందు తాగుతున్నాడు, ఎవరు పక్కన కూర్చున్నాడు, ఏ సోఫాలో ఎక్కడ, అన్నీ తెలుసు మనకు. కానీ మనం ఏంటంటే రిక్వెస్ట్, రండి ప్లీజ్ రండి. అయితే వీటన్నిటికి కూడా మనం మన అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి మనం చెప్పే మాట ఏంటంటే, ప్రభుత్వాలు కావచ్చు, కొన్నిసార్లు మనం కూడా కామన్ మ్యాన్గా కూడా కావచ్చు, ఏంటంటే చట్టాలు ఉన్నాయండి, అలా ఉన్నాయండి చట్టాలు, అలా ఉన్నాయి, మనం ఏం చేస్తాము?
ఏం చేస్తాము అని ఒక సామాన్యుడు అడుగుతున్నాడు అంటే మనం అనుకోవాల్సింది ఏంటంటే ఆయనకు మన దేశం గురించి సరిగ్గా తెలియదు అని. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి అనొచ్చు ఏం చేయగలనండి నేను, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనొచ్చు, కానీ ఒక కామన్ మ్యాన్ ఎప్పుడు అనలేడు నేను ఏం చేయగలను అని. ఎందుకంటే మన దేశంలో ప్రజాస్వామ్య దేశం కాబట్టి అన్నిటికన్నా సుప్రీం కామన్ మ్యాన్ 5 ఏళ్ళకు ఒకసారి ఓటేసినా, సాధారణంగా రోడ్ల మీద తిరిగినా అన్నిటికన్నా సుప్రీం కామన్ మ్యాన్. నిజంగా ఒక మనిషి ఒక సామాన్యుడు తలుచుకుంటే రాష్ట్రమే కాదు కేంద్ర ప్రభుత్వాలు కుప్పకూలిపోతాయి, ఏమీ లేకుండా కూలిపోతాయి, మళ్ళీ భవిష్యత్తులో కనుమరుగైపోతాయి వాళ్ళు నిజంగా ఒక సామాన్యుడు తలుచుకుంటే. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు మనలాంటి కామన్ మ్యాన్ ఏదైనా ఆలోచన కానీ ఏదైనా వచ్చినప్పుడు దాన్ని అట్లనే డౌన్కి చేస్తారు ప్రభుత్వాలు. అది కేంద్ర ప్రభుత్వం వరకు కూడా కాదు, మన డిస్టిక్ని దాటేయడానికి కూడా పోవడానికి లేదు. మనం ఇట్లా అంతెందుకు ఒక సోషల్ మీడియాలో ఒక కాంట్రవర్సీకి సంబంధించిన వీడియో లాంటిది కాకపోయినా కూడా మనం మన మనోభావాలు చెప్పినా కూడా అది ఒకటి కించపరిచిందని, అది నిందలేసి కానీ చట్టాల ద్వారా చూపించి కానీ, అంటే మనది అక్కడికే తొక్కేస్తున్నారు. అక్కడ తొక్కేస్తాం ఖచ్చితంగా, ఇది జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ మనం దీన్ని ఎట్లా అధిగమించవచ్చు అంటే మన దగ్గర ఉన్న ఒకటే పవర్ అయినా చాలా పవర్ఫుల్, ఇట్స్ వెరీ పవర్ఫుల్, దట్ ఈస్ ఓట్, ఎలక్షన్. నిజంగా సామాన్యుల్లో ఎంతమంది ఎలక్షన్ బూత్ పోల్లోకి వచ్చి ఓటేస్తున్నారు? ఇప్పటికీ ఈరోజు కూడా 100% ఓటింగ్ మన దగ్గర నడుస్తుందా? సరే బయట దేశాల్లో నడుస్తుందా అనే ప్రశ్న వేయచ్చు ఇక్కడ. సరే బయట దేశాల్లో నడుస్తుందో లేదో మనకు అనవసరం, కానీ మన దేశంలో నడుస్తుందా అనేది ప్రశ్న మనం వేసుకోవాలి. ఓటు అనేది వేయాలి, ఓటు వేసినా వేయకపోయినా నువ్వు రోడ్డు మీద ట్రావెల్ అవుతావు. గుంతలు అయినప్పుడు నువ్వు ఓటు వేయవు, ఫస్ట్ మనం ఓటు వేయం. గుంత పడినప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది రోడ్ వేయకుండా? ఇదో ప్రశ్న. అప్పుడు వెంటనే నువ్వు ఓటేసావా అంటే ఎవరి నుంచి ఉంటాడు అన్న లైను, దొంగలన్న మొత్తం అందరూ అంత దొంగలు. అసలు ఏమి ఓటేస్తామని నీకు దొంగలని తెలుసు కదా. కింద నీకు నోటా అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఎందుకు దానికి ఓటేయవు నువ్వు? నోటా ఉంటుందా అన్న అంటే, నోటా అంటే ఏందన్న ఆ ఆప్షన్ ఉందని కూడా తెలీదు. ఎందుకంటే అసలు మనం వెళ్ళి ఓటేయాలి అన్న ఆలోచన మనకు ఉంటే కదా. ఛాన్సర్లు కొన్నిసార్లు నేను మాట్లాడినప్పుడు అంటే ఫ్రెండ్స్తో కానీ బయట ఎవరితో మాట్లాడినప్పుడు, రాజకీయాలన్నీ చెత్తమామా, రాజకీయాలకు రావద్దురా, వేస్ట్, రాజకీయాలే వేస్ట్ అంటారు. వేస్ట్ అని తెలుసు, నువ్వు మంచిగా ఉన్నావు కదా, నువ్వు వచ్చి రాజకీయాలకు వచ్చి మరి వేస్ట్ అంతా తీసేసాయి. మన దేశం ఈరోజు ఎక్కడికి దిగజారిపోయింది అంటే మామూలుగా అందరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ గౌరవనీయులు ప్రధానమంత్రి గారు కానీ మేక్ ఇన్ ఇండియా అని, లేకపోతే అభివృద్ధి చెందుతున్న దేశం అని చాలా చెప్తున్నారు దేశం గురించి. కానీ మనం దేశంలో ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం అనేది మనం ఒక క్షేత్రస్థాయిలో ఆలోచిస్తే నిజంగా బహుశా ఇట్లాంటి దేశం బయట ఎక్కడ ఉండదేమో, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం. ఏంటంటే మన ఇంటిని మనం నీట్గా శుభ్రం చేసుకోవాలి అని ఒక చట్టం రాయాల్సిన పరిస్థితి. ఇప్పుడు మీరు అమెరికాకి వెళ్ళండి, అక్కడ ఆ జాతీయ జెండాని కానీ జాతీయ గీతాన్ని కానీ ఏదైనా సరే చిన్నగా కించపరిచినప్పటికి కూడా వాళ్ళు చాలా పెద్ద శిక్ష ఇస్తారు. అవసరమైతే శిక్ష దాకా అవసరం లేదు, బయట రోడ్డు పబ్లిక్గా కొట్టేస్తారు వాళ్ళని. కానీ మన దేశంలో మన జాతీయ జెండాని కానీ జాతీయ గీతాన్ని కానీ గౌరవించండి, జాతీయ గీతం వచ్చినప్పుడు లెగిసి నిలబడండి, ఎక్కడైనా జెండా కనిపిస్తే దానికి గౌరవం ఒకసారి తలెత్తి చూడండి అని దానికి ఒక చట్టం రాయాల్సిన దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాం. 1947లో వచ్చింది మనకు స్వాతంత్రం, ఇప్పటికొచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. ఈ 70 సంవత్సరాల మనం ఎంత అభివృద్ధి సాధించినాం? క్రీడల్లో కానీ, విద్యలో కానీ, వైద్యంలో కానీ, సాంఘికంలో కానీ, శాస్త్రీయంలో కానీ, సినీ పరిశ్రమలో కానీ, రాజకీయంలో కానీ మనం ఎంత అభివృద్ధి సాధించాం? 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం. మన దేశం ఎక్కడికి వెళ్తుంది అంటే ప్రతిదీ కూడా ఒక చట్టంగా మనం చెప్పాలి, జనాలు భవిష్యత్ తరాలకు వీళ్ళకి చెప్పాలి. అట్లాంటి దుస్థితిలోకి వస్తున్నందుకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మరి మీరు ఇంత అవగాహన ఉంది, ఒక దేశం పట్ల మీకు ఇలా చేస్తే మార్పు వస్తుంది అని ఉంది, ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు, చదువుకున్నారు, మరి మీరే రాజకీయాల్లోకి ఎందుకు రావద్దు? రాజకీయాల్లోకి రావద్దు అని ఏం కాదు,
అంటే ఇప్పుడు అవసరం లేదేమో అనుకుంటాం, చూద్దాం. ఒకవేళ భవిష్యత్తులో నిజంగా ప్రజలకి దేశానికి ఒకవేళ అవసరం అనిపిస్తే ఖచ్చితంగా వస్తాం, కానీ ఇప్పటికైతే అవసరం లేదేమో అని నేను అనుకుంటున్నాను. కానీ భవిష్యత్తులో ఒకవేళ నిజంగా అవసరం అనిపిస్తే మాత్రం తప్పనిసరిగా వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి కార్తిక్ శామ్యూల్ గారు. అండ్ మీ నేతాజీ యువ ప్రభంజనం సొసైటీ కూడా అలానే అభివృద్ధి పొంది ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. అండ్ స్పెషల్గా మా షోకి వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ.